వెల్కమ్ టు ఐబీటీవీ. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో నిఖిల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులకు కుట్లు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ పాస్టర్ల అధ్యక్షుడు విల్సన్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాస్టర్ రాజేష్ పాల్, న్యూ లైఫ్ ఫెలోషిప్ వ్యవస్థాపకుడు రెవ జయరాజు, డైరెక్టర్ రెవ సుదర్శన్, జోసెఫ్ బెల్లంపల్లి పాల్గొన్నారు. అర్హులైన వారికి స్వయంగా కుట్టు మిషన్లు అందజేసి సన్మానించారు. ఈ చర్యతో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక స్వావలంబన సాధించగలరని నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవలో ట్రస్ట్ పాత్ర ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఉపాధి కల్పించినందుకు న్యూ లైఫ్ ఫెలోషిప్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీకెంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఈ ప్రాంతము అన్ని ద్వారా ఇండియా బైబిల్ లిటరేచర్ వారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించి ఆసిఫాబాద్ ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతంతో ట్రైబల్ ఏరియా, చదువులు సరిగా ఉండదు, పనులు సరిగా ఉండదు, చాలా కష్టంతో ఉన్న ప్రాంతం. వారికి మేము ఎన్నిపించుకున్నప్పుడు మరి ఐబీఎల్ వాళ్ళు మన ప్రాంతాన్ని ప్రేమించి ఒక 10 మందికి కుటుంబ మిషన్ సెంటర్ని వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఐబీఎల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు కుటుంబ మిషన్లు మీకు ఇవ్వడమే కాదు, దాంతోపాటు ఉపాధిని మీరు దీని ద్వారా మీ కుటుంబ పోషణ కొరకై ప్రతి ఒక్కరికి మీకు ఉపాధిని కూడా ఏర్పడి జరిగింది కనుక ప్రతి ఒక్కరు మీకు ఇచ్చిన ఆ మిషన్స్ని ఇండియా బైబిల్ లిటరేచర్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈ ప్రాంతాన్ని ప్రేమించి చాలా నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్లకు కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నటువంటి ఒక మంచి సదవకాశాన్ని న్యూ లైఫ్ ఫెలోషిప్ ద్వారా మాకు అందించినందుకు నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మా ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంది. ఆ కుటుంబాలను పోషించుకోవడానికి ఈవేళ ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా హృదయం అంతటితో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.